హలో హాయ్ అండి. మా వాటర్ యాపిల్ కి ఫ్రూట్ వచ్చాయండి. చాలా బాగా పండినవి. అసలు పట్టుకుంటేనే చేతిలోకి ఊడొచ్చేంత విధంగా పండాయండి. హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఒకటి తిని చూసానండి, చాలా బాగుంది. సేమ్ యాపిల్ లాగా ఉందండి. మనం తినే యాపిల్స్ ఉంటాయి కదా, వాటిలాగానే ఉంది. నేను ఇలా ఉంటాయి అనుకున్నాను. ఫస్ట్ టైం అండి. తెంపుతూ ఉంటేనే పడిపోయాయండి. అసలుకి చేతిలోనే ఇట్లా కింద పడిపోతున్నాయి. ఒక 20-25 వచ్చాయండి. ఫస్ట్ క్రాప్ కదా, ఇంత తక్కువ వచ్చాయి. సెకండ్ క్రాప్ ఇంకా బాగా వస్తాయి అనుకుంటానండి. ఇప్పుడు నేను ఇవన్నీ హార్వెస్ట్ చేసుకొని నెక్స్ట్ దీన్ని ప్రూనింగ్ చేసుకుంటానండి. ఆకులన్నీ తీసేసి, ఫస్ట్ ఆకులు తీసేసి మళ్ళీ కొంచెం కంపోస్ట్ ఇచ్చేసేసి దీన్ని ప్రూనింగ్ చేసుకొని కొంచెం కంపోస్ట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ బలంగా అయ్యి నెక్స్ట్ మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఇది మరి ఒకేసారి కాసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాస్తుందో లేదో నాకు పర్టికులర్ గా తెలియదండి. కానీ చూస్తాను, నేను ఎరువులు అవి వేసి ప్రూనింగ్ చేసి చూస్తాను ఎలా వస్తుందో. దగ్గర దగ్గర నాకు 20-25 ఫ్రూట్స్ వచ్చాయండి. చూడండి పళ్ళెంలో ఎన్ని అయ్యాయో. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. నేను పెట్టింది 20 లీటర్ బకెట్ లోనేనండి. ఇది దగ్గర దగ్గర 4 feet 3 feet ఉండొచ్చు అండి. 3.5-4 feet ఉండొచ్చు. ఫస్ట్ క్రాప్ కదా, చాలా బాగా వచ్చేసింది. ఎందుకంటే మనం ఫస్ట్ క్రాప్ వచ్చినప్పుడు ఉన్న ఆనందం చెప్పలేమండి, అది మాటల్లో చెప్పలేము. నాకు కూడా అంతే సంతోషంగా అనిపించింది. అక్కడక్కడ ఉడతలు తిన్నాయండి. ఉడతలు తిన్నాయి కూడా టేస్టీగానే ఉన్నాయి. తెంపేసుకున్నాను. అవి ఎందుకు పడేసేసేయాలండి, వాటి తిన్న కాడికి తినేసాయి. నాకు మిగతాయి మిగిల్చాయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.